Hi friend, welcome to our channel Smart SLP Online English Classes. సో ఈరోజు ఈ క్లాస్లో కంజంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ అంటే ఏంటంటే ఒక టూ క్లాజెస్ని కలిపితేనే ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. లేదంటే మీనింగ్లెస్గా సెంటెన్స్ అనేది వస్తుంది. మీనింగ్ఫుల్గా సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే కంజంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కంజంక్షన్ అనేది ఒక సెంటెన్స్ కి ప్రాణం వంటిది. ఓకేనా? ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. షార్ట్ ఫామ్ లో చెప్తాను ఫ్రెండ్స్. కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ కెన్ జాయిన్ two or more words in a sentence. ఒక కంజంక్షన్ అనేది ఉంటేనే కంజంక్షన్ అంటే కలుపుతుంది. టూ క్లాజెస్ ని కలిపేదానిని కంజంక్షన్ అనేది అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వీఆర్ గోయింగ్ టు పార్క్. బట్ అనేది ఇక్కడ ఒక కంజంక్షన్, అంటే ఈ యొక్క క్లాజ్ ని కలుపుతుంది కంజంక్షన్. బట్ స్టార్టెడ్ రైనింగ్. ఇక్కడ చూడండి. హీ డిడ్ నాట్ స్టడీ. సో అనేది ఇక్కడ ఒక కంజంక్షన్ గా చెప్పచ్చు. హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. సో అనేది ఒక ఫెయిల్డ్ ద ఎగ్జామ్. సో ఇక్కడ చూడండి, కంజంక్షన్ లేకుండా చదవండి, మీనింగ్లెస్ గా వస్తుంది. మీనింగ్ఫుల్ అనేది రాదు, ఫార్మాట్ అనేది కరెక్ట్ గా రాదు. వీఆర్ గోయింగ్ టు పార్క్, స్టార్టెడ్ రైనింగ్. దర్ ఈస్ నో మీనింగ్లెస్ సెంటెన్స్. బట్ స్టార్టెడ్ రైనింగ్ అంటే కరెక్ట్ మీనింగ్ అనేది ఫామ్ అవుతుంది. He did not study, so he failed the exam. He did not study, he failed the exam. అంటే there is no formative sentence. కరెక్ట్ గా ఫార్మేషన్ అనేది రాదు. సో ఇక్కడ సో అనేది యాడ్ అయింది, సో అనేది కంజంక్షన్ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఫార్మాట్ అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ యొక్క సందర్భం అనేది మనకు బాగా నీట్ గా అర్థమవుతుంది. ఓకేనా? టైప్స్ ఆఫ్ కంజంక్షన్ యొక్క టైప్స్ అనేది ఒక 3 ఉన్నాయి ఫ్రెండ్స్. అదే చూద్దాం. ఫస్ట్ వన్ కోఆర్డినేటివ్ కంజంక్షన్, సెకండ్ వన్ సబార్డినేటివ్ కంజంక్షన్, థర్డ్ వన్ కోరిలేటివ్ కంజంక్షన్. కోఆర్డినేటివ్ కంజంక్షన్, సబార్డినేటివ్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్. సో 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అనేది ఉన్నాయి. సో దీని గురించి బ్రీఫ్ గా వీడియో కావాలనుకుంటే మా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.